తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి కేసీఆర్ పైనే ఉంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రాజకీయాలు ఎలా ఉంటాయో అని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. గత అసెంబ్లీ సమావేశాలకు కూడా గులాబీ బాస్ హాజరు కాలేదు. దీంతో తాజాగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అధికార ప్రతిపక్షాల మధ్య వారు ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది. రేపటి నుంచి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి కేసీఆర్ పైనే ఉంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇదే అంశంపై కేసీఆర్ గులాబీ బాస్ బీఆర్ఎస్ ఎల్పీ భేటీ జరగనుంది. కేసీఆర్ అధ్యక్షన దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ వైశాలి. రేపు సోమవారం రోజున కొద్దిగా కీలకంగా ఇంపార్టెంట్ గా మారుతుంది తెలంగాణ రాజకీయాల్లో. కొంత ఆసక్తికరంగా కనిపించే రోజుగా మనం భావించవచ్చు. ఎందుకంటే రేపు రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అదే సందర్భంలో రేపు తెలంగాణ సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి నూతన విగ్రహ ఆవిష్కరణ జరుగుతోంది. ఈ రెండు కార్యక్రమాలపైన అందరి దృష్టి ఉంది. ఎందుకంటే మొదటి అసెంబ్లీ సమావేశాలు రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతాడా లేదా అని చెప్పేసి సర్వత్రా ఒక చర్చ సాగుతోంది. ఎందుకంటే గత మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ హాజరు కాలేదు. ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా లేదా అనేది కూడా ఇప్పుడు చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కేసీఆర్ ను అసెంబ్లీకి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పదే డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ ను ఏ విధంగా అయినా సరే అసెంబ్లీకి రప్పించాలని చెప్పేసి కొంత కాంగ్రెస్ వ్యూహాలు పంతుంది. అయితే ఈ కాంగ్రెస్ వ్యూహాల్లో భాగంగా కేసీఆర్ రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా లేదా అనేది చూడాలి. అదేవిధంగా ఈ రోజు బీఆర్ఎస్ ఎల్పీ భేటీ కూడా కొనసాగుతోంది. అది కూడా కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ భేటీ ఉండబోతోంది. ఈ భేటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాంటి విషయాల్లో మనం ఎండగట్టాల్సి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం ఇరుకున పెట్టే విధంగా ముందుకు వెళ్లాలనే దానిపైన కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఒక దిశానిర్దేశం చేయనట్టు తెలుస్తా ఉంది. అయితే చాలా రోజుల తర్వాత కేసీఆర్ తన ఫామ్ హౌస్ లోకి పిలుచుకొని ఈ బీఆర్ఎస్ ఎల్పీ పెట్టడం మాత్రం ఒక సర్వత్రా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సాధారణ గతంలో బీఆర్ఎస్ ఎల్పీ తెలంగాణ భవన్ లో పార్టీ అధికారిక కార్యాలయంలో జరిగేది. కానీ ఇప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరుగుతూ ఉంది. దీనికి కేసీఆర్ అధ్యక్షత వహించబోతున్నారు. కాంగ్రెస్ సంబంధించి గత 1 ఇయర్ దాదాపుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. రేవంత్ రెడ్డి సీఎం అయి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేర నెరవేర్చిన వాటిపైన మనం ఎలా ప్రజల ముందుకు తీసుకెళ్లాలి, ప్రజా డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్లాలనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగే ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తున్నాము, రుణమాఫీ కావచ్చు, హైడ్రా కావచ్చు, మూసి సుందరీకరణ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 1 ఉద్యోగుల కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశంతో పాటు ఇలా రీసెంట్ గా తాజాగా చూసుకుంటే తెలంగాణ తల్లి విగ్రహ నమూనా, ఇలాంటి అన్ని అంశాలు కూడా ఇప్పుడు కేసీఆర్ దీనిపైన ఎలా కాంగ్రెస్ పైన అటాక్ చేయాలనేది చెప్పేసి ఎమ్మెల్యేలకు కొంత గైడ్ చేయనున్నారు. ఎందుకంటే గతంలో చాలా మంది లాస్ట్ అసెంబ్లీ సమావేశాలు కొద్దిగా ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉండే, దాంట్లో అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల సంఖ్య ఉండే. ఇప్పుడు కాస్త దాంట్లో ఒక 10 మంది కాంగ్రెస్ కు వెళ్లారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఎలా ఉంటుంది, ఉన్న ఎమ్మెల్యేలతోని కాంగ్రెస్ పైన ఎలా అటాక్ చేయొచ్చు అనే దానిపైన కొంత ఈ వ్యూహాలను కేసీఆర్ ఎమ్మెల్యేలకు తెలియజేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎల్పీ భేటీకి తన అధ్యక్షత జరుగుతున్న నేపథ్యంలో రేపు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు కూడా హాజరు కాబోతాడా
అనేది ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ను తెలంగాణ ప్రయోజనాల కోసమైనా ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు వచ్చి కొంత మమ్మల్ని గైడ్ చేయాలి, ప్రభుత్వానికి మా మంచి చర్యలు సూచించాలని చెప్పేసి పదే పదే డిమాండ్ చేస్తున్నాడు. అంటే ఒక వ్యూహాత్మకంగా సలహాలు సూచనలు ఇవ్వమని చెప్తూనే కేసీఆర్ ను అసెంబ్లీకి రప్పించాలనే ఒక ఆలోచన దీని వెనుక ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి రేపు ఒక సూపర్ మండేగా కాబోతుంది తెలంగాణ రాజకీయాల్లో. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ సెక్రటరియట్ లో నూతన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా నిన్న అధికారికంగా మంత్రి ఏకంగా కేసీఆర్ నివాసానికి వెళ్లి పొన్నం ప్రభాకర్ ఆహ్వాన పత్రికను కూడా అందజేశారు. దానికి కూడా అటెండ్ కాబోతారా? ఎందుకంటే తెలంగాణ ప్రజాపాలన సంవత్సర కాలం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రేపు అది కూడా చేయబోతున్నారు. ఇవన్నీ కూడా రేపు ఒక ఉత్కంఠగా నెలకొంది. ఎట్లాంటి కేసీఆర్ ఏం చేయబోతున్నారు అనే దానిపైన తెలంగాణ రాజకీయాల్లో ఒక సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ వెళ్తాడా లేదా, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కేసీఆర్ వెళ్తాడా లేదా? ఎందుకంటే ఎప్పుడు గత 2-3 దశాబ్దాల కాలంగా తెలంగాణకు ఏర్పడక ముందు నుంచి కూడా తెలంగాణ ఉద్యమంతో పాటు అంతకుముందు ఇప్పుడు మొన్నటి వరకు ఎలక్షన్ వరకు కేసీఆర్ రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఏదో ఒక అంశం పైన నిత్యం జనాల్లో ఉండేది. అలాంటి కేసీఆర్ గత సంవత్సర కాలంగా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సాధారణ అంటే ప్రజాక్షేత్రానికి కొంత దూరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కేవలం పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో బస్సు యాత్ర చేపట్టడం తప్ప మినహా పెద్దగా రాజకీయాల్లో కొంత యాక్టివ్ గా ఉన్న పరిస్థితి కనబడలేదు. తిరిగి రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేసీఆర్ మళ్ళా రీఎంట్రీ ఇస్తారా? ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన సంవత్సరం గడువు గతంలో అడిగితేనే ఒకసారి సంవత్సరం కాంగ్రెస్ కు వెంటనే అప్పుడే అటాక్ చేస్తే బాగుండదు. ఒక సంవత్సరం రాధాకృష్ణ, అయితే కాంగ్రెస్ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ విడుదల చేస్తారని తెలుస్తోంది. బీఆర్ఎస్ అప్డేట్స్ ఏంటి? అయితే ఇప్పటికే దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ఎలాంటి వైఫల్యాలకు పాల్పడిందో, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎలా తీసుకుందో, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ఏ విధంగా విఫలమైందో కూడా కాంగ్రెస్ సంబంధించిన వాటిపైన పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన వాటిపైన ఈ రోజు తెలంగాణ భవన్ లో 10 గంటలకు ఈ ఛార్జ్ షీట్ కూడా బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ విడుదల చేయబోతోంది. ఎందుకంటే ఇది దీనే ప్రధానాస్తంగా రేపు అసెంబ్లీలో కూడా లేవనెత్తబోతోంది. ఎందుకంటే అనేక హామీలు 6 గ్యారంటీల పేరుతో అమలు కాని ఎన్నో హామీలను ప్రజలకు ఇచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కనీసం హామీల అమలుకు కనీసం ప్రయత్నం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తుంది. దాంట్లో భాగంగా ఈ రోజు 10 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ హరీష్ రావు ఆధ్వర్యంలో, మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ వైఫల్యాలకు సంబంధించి ఛార్జ్ షీట్ విడుదల చేయబోతోంది. దీంట్లో భాగంగా ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలు ఏంటివి, మీరు చేస్తుంది ఏంది? రుణమాఫీ అన్నారు, రుణమాఫీ మాత్రం అందరికి కాలేదని బీఆర్ఎస్ చెప్తోంది. అదే విధంగా రైతు భరోసా, గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ అందరికీ రైతు బంధు ఇచ్చాడు. అది ప్రతి సీజన్ లో ఖరీఫ్ కావచ్చు, రబీ కావచ్చు ఇన్ టైం పడేవి. కానీ ఇప్పటికి కనీసం సంవత్సరం అవుతోంది ప్రభుత్వంలోకి వచ్చి కాంగ్రెస్ రైతు బంధులు రైతు భరోసాగా మార్చింది. 15,000 ఇస్తానది, కనీసం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. దీని పరిస్థితిని పైన కూడా ఛార్జ్ షీట్ లో చెప్పబోతోంది. అదే విధంగా హైడ్రా, మూసీ సుందరీకరణ, కొత్త ఉద్యోగాల భర్తీ, అన్ని అంశాలను కాంగ్రెస్ సంబంధించిన వైఫల్యాన్ని, 6 గ్యారెంటీలకు సంబంధించిన ఈ వైఫల్యాన్నింటి కూడా ఛార్జ్ షీట్ లో వివరంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకంటే రేపు అసెంబ్లీ సమావేశాలకు ముందే ఛార్జ్ షీట్ పెట్టుకోవడం కొంత సంచలనంగా మారింది. ఎందుకంటే ముందే కాంగ్రెస్ ను ఒక రకంగా కొంత డైలమాలకు నెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ ఛార్జ్ షీట్ విడుదల చేస్తూ ఉన్నట్టు తెలుస్తా ఉంది. హరీష్ రావు సంబంధించి ఆధ్వర్యంలో ఈ ఛార్జ్ షీట్ విడుదల కాబోతుంది. రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతులకు సంబంధించి ఎరువులకు సంబంధించిన కావచ్చు, అనేక అంశాలు, తాగునీరు, విద్యుత్తు, ఇలా ఏడాది కాలంలో ఈ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి స్థాయిలో ఒక ఛార్జ్ షీట్ ను దాఖలు చేయబోతున్నారు. ఈ ఛార్జ్ షీట్ లో ఎలాంటి అంశాలు చెప్తారో అనే దానిపైన బయట కూడా చర్చ జరుగుతోంది. ఈ ఛార్జ్ షీట్ లో ముఖ్యంగా మనకు కనబడుతుంది మాత్రం రైతులకు సమస్య కావచ్చు, కొత్త ఉద్యోగాల భర్తీ కావచ్చు, 6 గ్యారంటీల భర్తీ 6 గ్యారంటీల అమలు ఏమైందని కావచ్చు, అదే విధంగా మూసీ, హైడ్రా, ఈ కొత్త తెలంగాణ ఈ 6 గ్యారెంటీలు, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు, హైడ్రాపై సర్కార్ను కార్నర్ చేసే అవకాశం ఉందా? దీనిపై బీఆర్ఎస్ వ్యూహరచన ఏంటి? అంటే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే మూసీ, హైడ్రా బాధితులు చాలా మంది ఇప్పటికే తెలంగాణకు మన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ లో అధికారికంగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావును కలిశారు. అప్పుడు హైడ్రా సమయంలో, మూసీ సుందరీకరణ సమయంలో, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న భవనాలను కూల్చివేత సమయంలో కూడా పెద్ద ఎత్తున అక్కడ నుంచి ప్రజలు వచ్చేసి
హరీష్ రావును కేటీఆర్ ను కలవడం జరిగింది. అంటే ఒక రకంగా వాళ్ళకు మేము అండగా ఉంటున్నాం అన్నట్టు బీఆర్ఎస్ కూడా భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఈ అంశం పైన కూడా అసెంబ్లీలో ఖచ్చితంగా లేవనెత్తే అవకాశం ఉంది. అదే విధంగా మనం రీసెంట్ గా చూసుకున్నాం, లఘుచర్ల ఆ ఫామ్ హౌస్ పెడదామని పెద్ద ఎత్తున ఘటన జరిగింది. రైతుల ఘటన, ఈ రైతులకు సంబంధించి కొంతమంది కేసులపై నమోదు చేసి ఏకంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ తో పాటుగా కొంతమంది రైతులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. ఈ లఘుచర్ల ఇష్యూ కూడా రేపు అసెంబ్లీలో పెద్ద ప్రధాన అంశంగా మారబోతుంది. ఇది ఈ అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ లఘుచర్ల ఘటన కొంత ఎలా వారు కొనసాగుతున్నా కూడా మనము ఒకటి ఊహించుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా నిన్ననే లఘుచర్లకు సంబంధించిన బాధితులు కూడా కేటీఆర్ ను కలిశారు. కలిసినప్పుడు కూడా కేటీఆర్ అదే చెప్పాడు, అసెంబ్లీలో మీ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తాం అసెంబ్లీ సమావేశాల్లో. ఎందుకంటే రైతుల పైన కాంగ్రెస్ దమనకాండ చేస్తా ఉంది, రైతులను అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుంది. దీనిపైన ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ కూడా కేటీఆర్ చెప్పాడు. మొత్తంగా రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ వస్తే ఎలా ఉంటుంది, కేసీఆర్ రాకపోతే ఎలా ఉంటుంది అనేది మాత్రం ఒక రకంగా చేస్తుంది. కేసీఆర్ వస్తే తెలంగాణ రాజకీయాల్లో మాత్రం పూర్తిగా రాజకీయ సమీకరణాలే మారిపోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ను అటాక్ చేయాలని కాంగ్రెస్ చూస్తుంది. అదే సమయంలో కేసీఆర్ వ్యూహాల గురించి అందరూ తెలిసిందే. ఎందుకంటే గత 2-3 దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో ఉంటూ అనేక వ్యూహాల అమలుతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే ప్రయత్నం సాధించాడు. అదే సమయంలో అధికారంలోకి 2 సార్లు వచ్చాడు. సో ఈ కాంగ్రెస్ ను కేసీఆర్ వస్తే మాత్రం కాంగ్రెస్ కొంత రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, కాంగ్రెస్ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.